Hi everyone. Thank you so much for watching my ప్రీవియస్ వీడియోస్. సో ఈరోజు ఏంటంటే మన యాంగులర్లో ఇంకొక స్టెప్ అయిపోతున్నాం. అది ఆ టాపిక్స్ ఏంటంటే ఇంటర్పోలేషన్ అంటే ఏంటి, టెంప్లెట్ అంటే ఏంటి, డేటా బైండింగ్ అంటే ఏంటి. ఓకే, డేటా బైండింగ్ అనేది సో ఐ క్యాన్ కవర్ ఇన్ దిస్ వీడియో, మొత్తం కంప్లీట్ చేయలేను. సో దీన్ని పార్ట్స్గా మాట్లాడుకుంటాం దీంట్లో. సో ఎజెండా వచ్చేసి ఇంటర్పోలేషన్, టెంప్లేట్ అండ్ డేటా బైండింగ్లో కొన్ని టాపిక్స్ అనమాట. ఓకే, అది మేక్ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే, సో నేను దీనికోసం నోట్స్ ప్రిపేర్ చేశాను గైస్. సో యాజ్ యూజువల్గా సో థియరీ పార్ట్ ఆబ్వియస్లీ బోర్గా ఉంటుంది, జస్ట్ చూడండి. తర్వాత వన్స్ ప్రాక్టికల్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు ఇది ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ ద టెక్స్ట్ బుక్ డెఫినేషన్. వాట్ ఈస్ అ టెంప్లెట్? A template is the HTML view for your Angular component. Okay, as simple as that. ఇది ఏంటంటే టెంప్లెట్ అంటే HTML పేజ్ అంతే అన్నమాట. ఓకే, టెల్స్ యాంగులర్ HTML అంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు, మనది UI అంతా నడిచేది HTML పేజ్ పైన కదా, అంతే అన్నమాట. సో టెంప్లెట్ ఏంటంటే టూ టైప్స్ ఉంటుందన్నమాట. ఒకటి వచ్చేసి ఇన్లైన్ టెంప్లెట్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ HTML ఫైల్. ఐ థింక్ మీరు ఇది ఎక్కడో వినుంటారు, ఇన్లైన్ ఎక్స్టర్నల్. ఎక్కడో కాదు, మనం HTML ప్రాక్టీస్ చేసేటప్పుడు CSS ఫైల్ని లింక్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, లింక్ ట్యాగ్ వాడతాం, రైట్? అవునా కదా, కామెంట్స్లో రాయండి కింద. లింక్ ట్యాగ్ వాడతాం, రైట్? అలా కాకుండా మనం సపరేట్ ఫైల్లో CSS రాకపోయినా కూడా మనం ఏం చేయొచ్చు, సో మనం ఇన్లైన్గా స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఓకే, స్టైల్ ట్యాగ్ లోపల రాయొచ్చు, చాలా వేస్లో రాయొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే టూ వేస్ అనమాట, ఇన్లైన్లోనే రాయి, అదే ఎక్స్టర్నల్లో అయినా HTMLలో రాయి. ఇదేంటంటే రియల్ లైఫ్లో ఎక్కువగా ఇదే ఉంటుంది అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ ఫైలే ఉంటుంది. ఈవెన్ మనకి రియల్ టైంలో CSS కూడా ఏం చేస్తాం, ఆబ్వియస్లీ ఎక్స్టర్నల్ ఫైల్లోనే రాస్తాం అనమాట, రైట్? సో లెట్స్ ఫైర్ అప్ విజువల్ స్టూడియో. నేను విజువల్ స్టూడియో ఓపెన్ చేశాను. సో గైస్, ఇది కాంపొనెంట్ స్ట్రక్చర్ గురించి సో డెడికేటెడ్ వీడియో ఉంది, సెకండ్ వీడియో అదే అనమాట. సో ఎవరైతే డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నారో అసలు ఈ ఫైల్స్ ఏంటి, దీని కథ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే సో ఆ వీడియో అయితే వీడియో నెంబర్ 2 ఖచ్చితంగా చూడండి. చూసి దాంట్లో ఏమైనా మీ సజెషన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. అది చాలా కొత్త ఛానల్ ఇది, సో నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. ఓకే గైస్, సో ఓకే నేను మొత్తం క్లోజ్ చేస్తున్నా. ఓకే, మొత్తం క్లోజ్ చేస్తున్నాను నేను. సో చూడండి, నేను ప్లెయిన్ విజువల్ స్టూడియో ఓపెన్ చేయగానే నాకు ఎలా కనపడుద్ది అంటే సేమ్ ఇలాగే అనమాట, రైట్? యాంగులర్ అప్లికేషన్. సో ఇక్కడ ప్రతి ఫోల్డర్ని మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. చూడండి, మన కోడ్ ఎక్కడ ఉంటుందని చెప్పాను నేను, యాప్. ఇక్కడ ఏంటంటే మన కోడ్ ఉంటుంది అనమాట. సో బేసిక్లీ మీ అందరికీ తెలుసు, యాంగులర్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్, SPA అని అంటారనమాట. అంటే UI మొత్తం ఒకటే పేజ్లో ఉంటుంది. మరి ఎట్లాగా పేజెస్ మారాలి అంటే కాంపోనెంట్స్ చేంజ్ అవుతాయి కానీ పేజ్ ఒకటే ఉంటుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. యాంగులర్ అనేది ఏంటంటే కాంపోనెంట్ బేస్డ్ స్ట్రక్చర్ అనమాట. ఏంటి, కాంపోనెంట్ బేస్డ్ అనమాట. ఓకే, సో ఇక్కడంతా ఏంటంటే కాంపోనెంట్స్తోనే డీలింగ్ అనమాట. ఓకే, సో మనకి డిఫాల్ట్గా వీడు ఏం చేస్తాడంటే యాప్ అనే ఒక కాంపోనెంట్ ఇచ్చేస్తాడు. ఏంటి, యాప్ కాంపోనెంట్, ఇది డిఫాల్ట్ కాంపోనెంట్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నార్మల్గా మనకి ఒక కాంపోనెంట్ మనం క్రియేట్ చేయాలి అంటే మీరేం చేయాలంటే CLI కమాండ్స్ రాయాలన్నమాట. అది కూడా నేను స్క్రాచ్ లెవెల్ నుంచి చెప్తాను. ఓకే, బట్ కీప్ ఎన్ ఐ ఆన్ హియర్. ఓకే, సో 4 ఫైల్స్ ఏంటి సార్ నాకేం తెలీదు అని మీరు అనుకోవద్దు. 1 2 3 4. సో ఏం ప్రాబ్లం లేదు. ఒక కాంపోనెంట్లో ఏంటంటే డిఫాల్ట్గా 4 ఫైల్స్ అనేవి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తే జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకే,
సో ఈరోజు ఏంటంటే నేను సపరేట్గా కాంపోనెంట్కి క్రియేట్ చేయడం అంతా నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. బట్ ఈరోజు ఎజెండాని మనం మీట్ అవుదాం. ఓకే, ఒక ఫైల్లో ఏంటంటే గైస్ సిఎస్ఎస్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా నేను డిఫాల్ట్గా ఉండే సిఎస్ఎస్ని అరేంజ్ చేశాను, మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో డోంట్ గెట్ పర్ప్లెక్స్డ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి హెచ్టిఎంఎల్ కాంటెంట్ కొంచెం ఉంటుందన్నమాట. నేను అది కూడా తీసేసా, మీకు ఉండొచ్చు అది. మీరు కూడా తీసేయాలనుకుంటే తీసేయండి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఇక్కడ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇది స్పెక్ డాట్ టీఎస్ అంటే అది టెస్టింగ్కి సంబంధించిన ఫైలు. ప్రస్తుతానికి మీరేంటంటే దీన్ని ఇగ్నోర్ చేయండి, సో తర్వాత మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో ఇది టెస్టింగ్కి సంబంధించిన ఫైలు స్పెక్ డాట్ టీఎస్ అంటే. అండ్ యాప్ డాట్ కాంపోనెంట్ టీఎస్ అంటే ఇది హార్ట్ అనమాట, టైప్ స్క్రిప్ట్ ఫైల్, ఇది డాట్ టీఎస్ ఎక్స్టెన్షన్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గైస్ ఇది ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ డిఫాల్ట్గా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఓకే, మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో ఇంపోర్ట్ ఇవన్నీ మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేయడం మీకు తెలుసుకొని ఉండొచ్చు. అండ్ ఇక్కడ కొత్తగా మీరు నేర్చుకునేది ఏంటి అంటే డెకరేటర్స్ అనమాట. ఓకే, ఈ ప్రతి క్లాస్కి మనకి కాంపోనెంట్ అని ఒక డెకరేటర్ ఉంటుంది, అది ఎట్ సింబల్ తోటి డినోట్ చేసి ఉంటారు గైస్. ఓకే, సో మనకేంటంటే ప్రతి కాంపోనెంటుకి మనకి ఒక సెలెక్టర్ ఉంటుంది. ఓకే, అండ్ మనకి స్టాండ్ అలోన్, మీ అందరికీ తెలుసు యాంగులర్ 16 తర్వాత నుంచి అన్ని స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్. ఓకే, అండ్ ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్స్ అనేది ఏంటి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ టెంప్లెట్ అనమాట. ఓకే, ఇక్కడ కొన్న గుర్తు ఎలా పెట్టుకుంటారంటే, ఐ మీన్ నేను అలాగే స్టార్టింగ్లో గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్ లోపల ఏమేమి ఉంటాయంటే SSIT, SSSIT అంటే సెలెక్టారు, స్టాండ్ అలోను, రైట్, స్టైల్, టెంప్లెట్, ఇంపోర్ట్స్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా గుర్తుపెట్టుకుంటారు కదా, మీరు అలా గుర్తుపెట్టుకోండి. బట్ ఏంటంటే వాడుతూ ఉంటే మీకు అలవాటు అయిపోద్ది, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇది టెంప్లెట్ అనమాట. మన ఎజెండా వచ్చేసి ఇదే అనమాట, టెంప్లెట్. అంటే ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ ఏంటి, కాంపోనెంట్ పేరు ఏంటి, యాప్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్కి ఇది HTML లింక్ చేసామన్నమాట. అంటే మనం ఎలా అయితే HTML పేజ్లో మనం స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ని మనం లింక్ చేస్తాము లింక్ ట్యాగ్ యూజ్ చేసి, అట్లాగే ఈ కాంపోనెంట్కి ఇదిరా బాబు HTML అని దీనికి చెప్తున్నాం అనమాట. ఎక్కడుంది అది, ఇక్కడ ఉంది, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML. ఇట్లా అనమాట. ఓకే, ఓకే గైస్, సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఇది HTML పేజ్ అనమాట. ఓకే, అంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్కి ఏంటంటే మనం ఇది HTML పేజ్ అని రాస్తాం అనమాట. ఇది డిఫాల్ట్గా ఇది ఉంటుంది గైస్ కోడ్. ఓకే, మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు, రైట్. సో ఇక్కడ నేను కోడ్ రాస్తా, సంథింగ్ లైక్ దిస్, H1 ట్యాగ్ యూస్ చేసి. ఓకే, వెల్కమ్ టు ది యాంగులర్. ఓకే, వెల్కమ్ టు యాంగులర్. ఓకే, రాస్తున్నా. సో ఓకే, నేను కోడ్ రాస్తే బాగానే ఉంది. మరి ఎట్లాగా మనకి విజువల్ స్టూడియోలో మనం ఏం చేస్తాం, సింపుల్గా ఏంటంటే పైన బటన్ ఉంటుంది, స్టార్ట్ బటన్ కొట్టేస్తాం. బట్ ఇక్కడ అలా వర్క్ అవుద్దా అంటే మన ఇక్కడ ఏంటంటే ప్రతిదీ CLIతోనే మాట్లాడాలన్నమాట. ఓకే, ఏం చేయాలి, టర్మినల్ ఓపెన్ చేయాలి. ఏంట్రా బాబు టర్మినల్ అంటే కొత్తగా ఉంది అని మీరు అనుకోవచ్చు. మనకి
టెర్మినల్ అనేది మనకి కంట్రోల్ ప్లస్ టిల్ట్ సింబల్ అంటారు మేము, ఇట్లా అనమాట. కంట్రోల్ ప్లస్ టిల్ట్ సింబల్ అది మీరు ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అవుతుంది అనమాట, రైట్. సో యాక్చువల్గా నాకు ఇక్కడ టాప్ నావిగేషన్ బార్ కనపడట్లేదు. ఇక్కడ కూడా మనకి వ్యూలో టెర్మినల్ ఉంటుంది, అక్కడైనా ఉంటుంది, లేదంటే కంట్రోల్ ప్లస్ ఆ కీ వచ్చేసి 1కి పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్. కంట్రోల్ ప్లస్ టిల్డ్ కొట్టారంటే మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది టెర్మినల్ అనమాట. ఓకే, మీరు ఇక్కడ కంట్రోల్ సి అని కొట్టాలి. అంటే కమాండ్ ఏంటంటే కంట్రోల్ సి అంటే మనకి ఇది వస్తుంది అనమాట. అంటే ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోయి ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది వస్తుంది అనమాట. ఓకే, కంట్రోల్ సి అంటే మనకి ఈ విధంగా వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే యువర్ రెడీ టు గో అని. ఓకే, సో టెర్మినల్లో నేను క్లియర్ చేసేస్తున్నాను, నాకు అవుట్పుట్ అంతా వద్దు, క్లియర్ కొట్టేసి. ఓకే, సో ఇక్కడ మన ఫోల్డర్ పేరు ఏంటి, పిఆర్ఏసి. మన అప్లికేషన్ ఏంటి, ప్రాక్టీస్. దీనికి పాయింట్అవుట్ అయ్యిందా లేదా, ఓకే, అది మీరు చూసుకోవాలి. అది మీరు చూసుకోకపోతే పప్పులో కాలేసినట్టే, ముందే చెప్తున్నాను. ఓన్లీ ఇక్కడ వరకు పాయింట్అవుట్ అయి ఉంటే మీకు ఇబ్బంది అవుద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అనమాట. ఓకే, ఈ ఫోల్డర్కి పాయింట్అవుట్ అయి ఉండాలి, లేదు అంటే మీకు ఎర్రర్ వస్తుంది అనమాట, స్ట్రేంజ్ ఎర్రర్. అది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఏదైనా నేర్చుకునేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తే చిరాగ్గా ఉంటుంది కదా, సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నాకు నా ఫోల్డర్కి కనెక్ట్ అయింది, బాగానే ఉంది. నా ఫోల్డర్కి కనెక్ట్ అయిన తర్వాత సిడి అంటారు. సిడి అంటే టెర్మినల్ భాషలో చేంజ్ డైరెక్టరీ. సిడి నా అప్లికేషన్ పేరు ఇక్కడ రాయాలి. ఎందువల్లంటే మీరు అప్లికేషన్కి మీరు కనెక్ట్ అయ్యి మాత్రమే మీరు దాన్ని రన్ చేస్తారు. జస్ట్ ఫోల్డర్కి కనెక్ట్ అయితే పని జరగదు, ఫోల్డర్లో చాలా ఉంటాయి, అసలు నువ్వెవరు. అందుకే ఏంటంటే సిడి అని మనం రాయాలి. ఇక్కడ డాట్ ఇట్లాగ మనం ఏంటంటే మన అప్లికేషన్ పేరు అంటే ఇస్తే ఏమవుతుందంటే దీనికి పాయింట్అవుట్ అవుతుంది అనమాట. దీనికి పాయింట్అవుట్ అవుతుంది శుభ్రంగా. ఏంటంటే దాని తర్వాత వన్స్ మన దానికి పాయింట్అవుట్ అయిన తర్వాత నువ్వేం చేసుకోవచ్చు అంటే ఇట్లా పాయింట్అవుట్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం రాయాల్సిన కమాండ్ ఎన్జీ సర్వ్, నా అప్లికేషన్ని సర్వ్ చేయి నాకు అని చెప్తున్నాను అనమాట, రైట్. హిట్ ఆన్ ఎంటర్, ఎన్జీ స్పేస్ సర్వ్. ఎన్జీ అంటే నెక్స్ట్ జనరేషన్. ఓకే, సో లెట్ మీ హిట్ ఆన్ ఎంటర్ కొట్టేసా. ఓకే, ఇప్పుడు సో నీడ్ టు హోల్డ్ యువర్ హార్సెస్, కొంచెం వెయిట్ చేయాలి. సో మనకేంటంటే ఇది మనకు ఒక యూఆర్ఎల్ అనేది ఇస్తుంది అనమాట. మీ అప్లికేషన్ అనేది అది యూస్ చేసి మీరు ఫాలో లింక్ కొట్టచ్చు. ఇక్కడ మనకి app.component.html, వెరీ స్ట్రేంజ్. మనం అనుకున్నది రాలా, మనం రాసింది ఏంటి, హెచ్టిఎంఎల్ పేజ్లో వెల్కమ్ టు యాంగ్లర్ అని రాసాం, రైట్. అంటే ఇక్కడెక్కడో మనం మిస్టేక్ చేసాం, టెంప్లెట్ అని ఇచ్చాం. ఓకే, బట్ ఇవ్వాల్సింది ఏంటంటే టెంప్లెట్ యూఆర్ఎల్. డిఫాల్ట్గా ఉండేది టెంప్లెట్ యూఆర్ఎల్, రైట్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేశాను, రైట్. మళ్ళీ కంట్రోల్ టిల్డ్ సింబల్ అనమాట. ఓకే, టిల్డ్ సింబల్ అంటే బ్యాక్ టిక్ దగ్గరే ఉంటుంది మనకి, బ్యాక్ టిక్ టిల్డ్ ఒకటే దగ్గర ఉంటాయి. ఓకే, మీరు చూడండి. అండ్ మళ్ళీ కొత్త ఎగ్జిక్యూషన్ లేదు, ఈ లింక్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే వెల్కమ్ టు ది యాంగ్లర్. ఓకే, సో మనం ఏం చేసామంటే, సో మీరు కొత్త నేర్చుకున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ టైము మనం
ఒక హెచ్టిఎంఎల్ కాంటెంట్ని యాంగులర్ అప్లికేషన్లో రన్ చేశారు. చాలా గ్రేట్. ఐ మీన్ స్టార్టింగ్ ఏదైనా అలాగే ఉంటుంది, కొంచెం కొంచెం నేర్చుకుంటేనే సబ్జెక్ట్ బాగా ఎక్కుతుంది గైస్, కీప్ ఇన్ మైండ్. సో వీఆర్ గుడ్ టు గో, రైట్. సో ఇదేంటంటే ఎక్స్టర్నల్ లింకింగ్. ఇది ఎక్స్టర్నల్ లింకింగ్ అనమాట. కంటెంట్ని నువ్వు డైరెక్ట్గా ఇక్కడే రాయొచ్చు, లేదు చెప్పాను కదా సేమ్ ఫార్ములా సిఎస్ఎస్. ఓకే, అదనమాట కథ. ఇట్లా ఉంటుంది వ్యవహారం అయితే. సో నెక్స్ట్ ఏంటంటే, వాట్ అబౌట్ ఎక్స్టర్నల్ కాకుండా నేను ఇక్కడే రాయాలనుకుంటున్నానంటే జాగ్రత్తగా చూడండి గైస్. సో ఇది అయిపోయింది, ఎక్స్టర్నల్ మనం చూసాం, రియల్ టైంలో ఇలాగే ఉంటుంది. వాట్ అబౌట్ ఇన్లైన్ టెంప్లెట్? నేను ఇంకొక ఫైల్ని లింక్ చేసి ఇదంతా నాకు వద్దు అనుకుంటే ఎలాగ మరి అంటే, ఇక్కడే మనం కోడ్ రాయొచ్చు గైస్, ఇక్కడే మనం రాయొచ్చు అనమాట. ఇక్కడ టెంప్లెట్ ఇవ్వాలని ఇవ్వకుండా టెంప్లెట్ అని ఇవ్వండి అంతే. ఇక్కడ సింగిల్ కోట్స్ కాదు, చాలా జాగ్రత్తగా రాయాలి గైస్ మీరు. బ్యాక్ టిక్ మీకు తెలుసు అనుకుంటా. బ్యాక్ టిక్ ఇచ్చి ఇక్కడ మీ హెచ్టిఎంఎల్ కోడ్ రాయొచ్చు అనమాట, H1. ఓకే, నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఐఎమ్ ఫ్రమ్ ఓకే ఇన్లైన్ టెంప్లెట్, క్లోజ్ చేస్తున్నా. ఐఎమ్ ఫ్రమ్ ఇన్లైన్ టెంప్లెట్. ఓకే, ఇప్పుడు నేను ఇవాళ లింక్ చేయలే, వెల్కమ్ టు యాంగులర్. ఓకే, సో నాకు ఇప్పుడు ఏది ప్రింట్ అవుద్ది అంటే ఇది టెంప్లెట్. ఓకే, టెంప్లెట్ ఇవ్వాలని రాయకూడదు. ఓకే, టెంప్లెట్. ఓకే గైస్, సేవ్ చేసా, మళ్ళీ కంట్రోల్ టిల్ట్ సింబల్, టర్మినల్ ఓపెన్ చేసా. ఏం చేయాలి? Ctrl+C, రైట్. URL ఆల్రెడీ పైన ఉంటే దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, లేదు అంటే మీరు బ్రౌజర్కి వెళ్ళి అయినా క్లిక్ చేయొచ్చు. ఓకే, సీమ్స్ లైక్ దర్ ఇస్ అన్ ఇష్యూ విత్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ బాగానే వర్క్ అవుతుంది. ఓకే, మనం ఏం చేద్దామంటే సేవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు Ctrl+C కొడదాం, అంటే ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసాం, మళ్ళీ NG సేవ్ కొడతాం. ఓకే, ఓకే యూఆర్ గుడ్ టు గో. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ ఇన్లైన్ టెంప్లెట్. ఓకే గైస్, సో సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఈరోజు 2 కొత్త విషయాలు తెలుసుకున్నాం. అసలు టెంప్లెట్ ఏంటి, దాని కథ ఏంటి, టెంప్లెట్లో అసలు ఏ టైప్స్ ఉన్నాయి, ఇన్లైన్ టెంప్లెట్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ HTML ఫైల్ అంటే ఏంటి. ఓకే, ఒక కాంపోనెంట్కి మనం ఎన్ని క్రియేట్ చేసాం అవన్నీ మనం తెలుసుకున్నాం. ఓకే, గ్రేట్. సో ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గైస్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనమాట. అసలు స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. అండ్ ఐ డోంట్ థింక్ వీ కెన్ కవర్ దిస్ డేటా బైండింగ్. హోప్ఫుల్లీ నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను. సో ఐల్ కీప్ అప్ టు హియర్ గైస్. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఈజ్ యూస్ టు డిస్ప్లే కాంపోనెంట్ డేటా ఇన్సైడ్ ది టెంప్లెట్ అనమాట. టెంప్లెట్ అంటే మీరు ఇప్పటి నుంచి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్టిఎంఎల్ అంతే. టెంప్లెట్ అంటే HTML, యాంగులర్ భాషలో టెంప్లెట్ అంటే HTML. వన్ వే బైండింగ్. కాంపోనెంట్ అంటే టైప్ స్క్రిప్ట్, వ్యూ అంటే HTML. ఓకే, అసలు వన్ వే బైండింగ్ అంటే ఏంటి నాకు ఏమీ తెలియదు. వన్ వే బైండింగ్ అంటే ఏంటి తెలియదు, 2 వే బైండింగ్ అంటే ఏంటి తెలియదు, ఏం పర్లేదు. ఓకే, ఫ్రమ్ అబ్సల్యూట్ స్క్రాచ్ ABCD నుంచి మనం నేర్చుకుంటాం. సో మీరు
దీన్ని కనుక స్టిక్ ఆన్ అయితే మాత్రం యాంగులర్లో మీరు కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు షో ది మచ్. ఎక్కువ మనం డైరెక్ట్గా ప్రాక్టికల్లోకి వెళ్ళిపోదాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే కాంపోనెంట్ డేటా ఇన్సైడ్ ది టెంప్లెట్. ఓకే, ఈ ఒక్క లైన్ నా కోసం గుర్తుపెట్టుకోండి. తిరిగి క్లోజ్ చేసేస్తున్నా. ఇదేంటంటే కాంపోనెంట్లో డేటా ఉందబ్బా. ఇక్కడ మనకి కాంపోనెంట్లో డేటా ఉంది. ఈ కాంపోనెంట్లో డేటాని నా టెంప్లెట్లో చూపించాలంటే ఏంటి, ఇంటర్పోలేషన్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసుకోమంటున్నాడు వీడు. ఓకే, దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో డౌన్ ద రోడ్ మీరు తెలుసుకుంటారు ఎందువల్ల వీడిది ఇచ్చాడు ఏంటి అనేది. ఓకే, సో లెట్స్ సే ఇక్కడ మనం క్లాస్లో ఉన్నాం. నేనేం చేస్తున్నా అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఇది .ts. సో టేక్ ఏ క్లోజ్ లుక్ ఎట్ ఇట్ .ts. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు సమ్ సురేష్ టెక్ అని తీసుకుంటున్నా. ఓకే, మన ఛానల్ పేరు. ఇది ఎక్కడుంది, ఇది టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉంది. ఓకే, సో నేను మళ్ళీ తీసేస్తున్నాను గైస్, ఎందువల్లంటే రియల్ టైంలో చాలా తక్కువ ఉంటుంది ఇది. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఇక్కడ సింగిల్ కోట్స్ వాడాలి ఫైల్ మెన్షన్ చేసేటప్పుడు, టెంప్లెట్ URL. ఓకే, సో డబల్ చెక్ చేసుకోండి, లేదంటే బిస్కెట్ అవుద్ది మళ్ళీ. టెంప్లెట్ URL ఎట్లా ఉంది ఏంటి అనేది. ఓకే, సో నథింగ్ ఫ్యాన్సీ, ఇంతకుముందు నిందే ఇది. ఓకే, ఇప్పుడు నేనేం చేయలేదు, జస్ట్ ఇదొక నేమ్, వేరియబుల్ నేమ్. ఇక్కడ మనం లెట్ అవి రాయకూడదు, ఎందువల్లంటే క్లాస్ లోపల ఉన్నాం మనం. నేమ్ ఈక్వల్ టు సురేష్ టెక్. ఇదేంటిది, టైప్ స్క్రిప్ట్లోని వేరియబుల్. నేను టెంప్లెట్లో చూపించాలనుకుంటే నువ్వేం చేయాలి, ఇంటర్పోలేషన్ వాడాలన్నమాట. ఇంటర్పోలేషన్ అంటే ఏంటి, వెల్కమ్ టు యాంగులర్. నేనేం చేస్తానంటే వెల్కమ్ టు ఇలా రాస్తాను అనమాట, ఇంతే. దీని లోపల ఏంటంటే టైప్ స్క్రిప్ట్లోని వాల్యూస్ డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. నేమ్ ఏంటి, నేమ్ అక్కడ ఇచ్చింది నేను నేమ్ అనమాట. వెల్కమ్ టు సురేష్ టెక్ టీవీ, సారీ వెల్కమ్ టు సురేష్ టెక్ టీవీ. ఓకే, ఇట్లా అనమాట. అది ఏదైనా అవ్వచ్చు, అదొక వాల్యూ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా నేను సేవ్ చేశాను. ఒకసారి నా బ్రౌజర్ చెక్ చేస్తున్నా. వెల్కమ్ టు సురేష్ టెక్. సురేష్ టెక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, HTMLలో ఉందా అంటే లేదు, HTMLలో లేదు. మరి ఆ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, టైప్ స్క్రిప్ట్లో ఉంది. ఎక్కడుంది, టైప్ స్క్రిప్ట్లో ఉంది, ఇక్కడ నుంచి వస్తుంది. అంటే టైప్ స్క్రిప్ట్ అనేది ఏంటి, కాంపోనెంట్ నుంచి మనకి టెంప్లెట్కి వెళ్ళింది, అంటే బైండింగ్ అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. నువ్వు ఇక్కడ మారిస్తే అక్కడ మారుద్ది. ఇక్కడ మాన్యువల్గా నువ్వేమి రాయలేదు. ఇది స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ గుర్తుపెట్టుకోండి, రైట్, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. సో ఇది స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యొక్క ప్రైమరీ పర్పస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు సురేష్ టెక్. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు అనమాట, ఏజ్ ఈక్వల్ టు సమ్ 28 సంథింగ్ లైక్ దిస్. ఇదేంటిది, నంబర్. అండ్ ఇదేంటిది, స్ట్రింగ్ ఇవ్వచ్చా శుభ్రంగా. వెల్కమ్ టు సురేష్ టెక్. సమ్ H2 రాస్తున్నా. ఓకే, యువర్ ఏజ్ ఇస్ 28, రైట్. సో ఇట్స్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట ఇంటర్పోలేషన్. ఓకే, ఒక్కసారి తిరిగి వెళ్దాం మనం. ఓకే,
ఇక్కడేమనుంది ఇంటర్పోలేషన్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే కాంపోనెంట్ డేటా అంటే ఎక్కడ టైప్ స్క్రిప్ట్ ఓకే ఇన్సైడ్ ది టెంప్లేట్ అంటే కాంపోనెంట్ డేటాని నీకు టెంప్లేట్లో చూపించడమే దీని పని. ఇది వన్ వే బైండింగ్. ఎక్కడి నుంచి వెళ్తుంది? కాంపోనెంట్ నుంచి వ్యూకి వెళ్తుంది. సింటాక్స్ ఏంటి? కర్లీ బ్రేసెస్ 2 times ఓపెన్ 2 times క్లోజ్, దీని లోపల ఎక్స్ప్రెషన్. ఓకే ఆల్రెడీ మనం చూసేసాం. యూజ్డ్ ఫర్ స్ట్రింగ్స్ నంబర్స్ మనం ఆల్రెడీ చూసేసాం. ఓకే ఎక్స్ప్రెషన్స్ అండ్ మెథడ్స్. వాట్ డూ యూ మీన్ బై దట్? ఎక్స్ప్రెషన్స్ అండ్ మెథడ్స్ లెట్స్ సే నేను ఇక్కడ ఏంటంటే ఏం చేస్తానంటే ఏ ఈక్వల్ టు 10 ఓకే బి ఈక్వల్ టు 20 ఓకే నేను ఇక్కడ ఏం చేస్తానంటే H3 అసలు మనం ఏ రాయాల్సిన అవసరం లేదు, మొత్తం ఇదే రాసేస్తుంది. ఓకే ఇక్కడ రాస్తున్నా H3 ఓకే ద సమ్ ఈజ్ ఓకే ఏ ప్లస్ బి. ఇదేంటిది? ఇది ఎక్స్ప్రెషన్, ఇది వేరియబుల్. ఓకే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా అంటే ఇస్తుంది. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ ద టైప్ యాప్ కాంపోనెంట్. స్ట్రేంజ్. ఓకే నేను సేవ్ చేయలేదు ఏంటి? ఓకే సమ్ ఈస్ 30. ఇదేంటిది? ఎక్స్ప్రెషన్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, డైరెక్ట్గా ఉంది, వేరియబుల్ డైరెక్ట్గా ఉంది. ఇదేంటంటే 28, ఇది కూడా మనకు డైరెక్ట్గా ఉంది. సో ఏదో విండో ఓపెన్ అవుతుంది. ఇట్స్ టెస్టింగ్ మై పేషెన్స్. ఓకే ఇట్లా అనమాట. 30 అనేది ఎక్స్ప్రెషన్. సో లైక్ వైజ్ వీడు ఏమంటున్నాడంటే మనం ఒక మెథడ్ రిజల్ట్ అనమాట, అంటే మెథడ్ అవుట్పుట్ని కూడా మనం పెట్టచ్చు అని అంటున్నాడు. అది కూడా మనం ట్రై చేద్దాం. సో ఫ్రీయే కదా, ట్రై చేద్దాం అది కూడా. ఓకే సో మెథడ్ అవుట్పుట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, ఒక మెథడ్ రాస్తున్నా సంథింగ్ మై సిటీ. ఓకే ఓకే రిటర్న్ హైదరాబాద్. ఈ సిటీ నుంచి మనకు వచ్చే వాల్యూ స్ట్రింగ్ అనమాట. ఓకే ఇది కూడా H3 ఇస్తున్నా. మై సిటీ ఈజ్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. ఇక్కడ ఏంటి? మెథడ్ అవుట్పుట్ ఏంటి? మై సిటీ అన్నీ స్మాలే. అంటే ఈ మెథడ్ ఎవాల్యుయేట్ అయ్యి వచ్చే వాల్యూ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్లో వస్తుంది. ఓకే మెథడ్ అవుట్పుట్. సో ఇది కూడా చూద్దాం. కంట్రోల్ S కొడుతున్నా. ఐఎమ్ గోయింగ్ టు మై అప్లికేషన్. మై సిటీ ఈస్ హైదరాబాద్. ఓకే జాగ్రత్త చూడండి, మళ్ళీ రివిజన్ చేస్తున్నా. ఇది మెథడ్ యొక్క అవుట్పుట్. ఓకే ఇది ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్. ఈ రెండు ఏంటంటే వేరియబుల్స్, ఒకటి నంబరు, ఇంకోటి స్ట్రింగ్. రైట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇదేదో టచ్ అయిపోతుంది. ఓకే ఇదన్నమాట. సో ఇట్స్ ప్రెటీ మచ్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసారంటే మామూలు విషయం కాదు. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు. తొందరగా నేర్చుకోవాలి, తొందరగా జాబ్ తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఖచ్చితంగా ఏంటంటే ఈ కోర్స్తో ట్రావెల్ అవుతూ ఉండండి. చాలా ఈజీగా చెప్తాను నేను. ఓకే సో డేటా బైండింగ్ మనం కవర్ చేయలేకపోయాం. ఎందువల్లంటే ఇప్పుడే లెంత్ వచ్చేసింది. లెంత్ ఎక్కువ ఉంటే జనాలు చూడరు, నాకు తెలుసు, ఓపిక ఉండదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే కామెంట్ చేసి ఎలా అనిపించిందో చెప్పండి. నన్ను తిట్టినా పర్లేదు, బాగుందన్నా పర్లేదు, బాగాలేదన్నా పర్లేదు, చేయడమే. మీ సజెషన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తాను. థ్యాంక్ యూ గైస్.